నిజమే, మనం ఆయనను వెతకపోయినా తప్పిపోయిన ఆయన మనలను వెతికి రక్షించి మనకు నిత్యరాజ్యాన్ని ఇవ్వాలని, మన యొక్క పాపములను ఆయన నిరర్ధకము చేసి ఆయన కృపను దేవుడు మనకు దయచేశాడు కనుక ఆ కృపను మనం ఎంత మాత్రము నిరర్ధకము చేయకుండా మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని దినదినము స్మరించుకుంటూ ఆయన మార్గముగా మన కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఆయన సత్యమైనటువంటి వాక్యమును మనం అనుసరించి ఆ మార్గంలో మనం నడవగలిగితే మనల్ని తప్పకుండా దేవుడు తన యొక్క నిత్యరాజ్యానికి, తన యొక్క మహిమనకు వారసురాలుగా దేవుడు మనల్ని చేయాలని ఆయన ఆశపడుతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మోకరించి దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాల్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము కొరకు మనము సిద్ధపరచుకోగలిగితే దేవుడు మనతో మాట్లాడడానికి తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సహాయంగా ఆయన ఉంచి అన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా, ఈ రాత్రివేళ సమయంలో నా హృదయానికి అవసరమైనటువంటి మాటలు నాతో మీరు మాట్లాడండి. ప్రభువా, నాకు ఆదరణ కలిగించేటువంటి మాటలు నాతో మీరు మాట్లాడండి. నా హృదయాన్ని ప్రభువా ధైర్యపరిచేటువంటి మాటలు నాతో మీరు మాట్లాడండి. ఈ లోకంలో ప్రభువా సత్యమేదో గ్రహించగలిగినటువంటి మనస్సు నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మనకి స్వరాన్ని తెరిచి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రివేళ సమయంలో, ఈ శ్రేష్టమైన సమయముగా ప్రభువా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచి ప్రభా సాక్ష్యం ఇచ్చి ఉండగా ప్రభా ప్రతి కార్యక్రమను ప్రభా మీ స్వాధీనంలో మీరు ఉంచుకున్నందుకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని నమ్ముచున్నాం. విత్తబడినటువంటి ప్రభా సాక్ష్యాన్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. సాక్ష్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వారి జీవితంలో మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి ప్రభా వారి ఎదుట సాక్ష్యం ఇచ్చిండుగా ప్రభా ఇంకను ప్రభా మరింతగా ప్రభా వారిని ఆత్మీయంగా మీరు బలపరిచి, కుటుంబ సభ్యులు ఎవరు ప్రభా బలహీనంగా ఎంత మాత్రం ఉండకుండా, మిమ్మల్ని ప్రభా ఆరాధించే వారికి ఎవరు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిలో ప్రభా ప్రతి దినము గడిపేవారిగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకోమని అడుగుచున్న ప్రభా ఈ కుటుంబం అంతటిని ప్రేమించి ప్రభా ఈ విధంగా ప్రభా ఈ కోడికను ఏర్పాటు చేసుకోవడానికి వారికి చూపించినటువంటి కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ఎంతమంది అయితే నీ వాక్య లేఖనముల కొరకు ప్రభా ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ప్రభా నీ యొక్క మాటలు మీరు అందించమని అడుగుచున్నాం. నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు స్థిరపరచండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎంత మాత్రము కాలక్షేపం చేయకుండా, ఎంత మాత్రము నిర్లక్ష్యంగా కాకుండా ప్రభా దైవ భయము కలిగి ప్రభా నీ యొక్క మాటలు వినడు కృపను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోమని అడుగుచున్నాం. నిలబడుచున్న దైవజనులు మీరు నిలబెట్టుకుని మీరు వాడుకోమని అడుగుచున్నాం. అనేక ఆత్మలను ప్రభా రక్షించడానికి ప్రభా అనేక ఆత్మలు మీ తట్టు త్రిప్పడానికి ప్రభా ప్రయాసపడుచుండగా ఈ ప్రయాస ఎంత మాత్రం వ్యర్థము కాకుండా, ఈ ప్రయాసకు ఎంత మాత్రం ఫలితం లేనిదిగా ఉండకుండా ప్రభా ఒక ఫలితాన్ని మేము పొందుకోవడానికి, ఒక ప్రభా ఉన్నతమైనటువంటి ఉపదేశము ప్రభా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ప్రభా మేము పొందుకునే కృపను అందరికి మీరు దయచేసి ప్రభా అటువంటి కృపను ప్రభా అలాగే ప్రభా ఈ కూడికి అంతం వరకు ప్రభా మీ తోడు ప్రభా మాకు సహాయంగా మీరు ఉంచి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామమున వందనాలండి. మీ పక్కవారికి వందనాలు చెప్పండి, విష్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని
యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రాజుగా, వ్యంగ్యంగా, వెటకారంగా, అపహాస్యంగా, హేళనగా ఆయన్ని రాజు అంటూనే ఒక అవమానకరంగా, నువ్వు రాజువా, రాజుగారు ఇదిగోండి మీ వస్త్రాలు, ఇదిగోండి మీ కిరీటం, ఇదిగోండి మీ రాజదండం, మీకు మేము ప్రణమిలుతున్నాం రాజా అని మోకాళ్ళుని చాలా వెట్టకారంగా ఆయన్ని కొట్టి, తిట్టి, ఉమ్మి వేసి చాలా అవమానకరంగా ఆయన్ని బాధ పెట్టారు. ఈ సందర్భాన్ని మనము ఆధారం చేసుకుని ఈ రాత్రి దేవుని యొక్క ఆ మనసు ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు సర్వమానవాళిని ప్రేమించి కేవలం ఆయన రిక్తునిగా ఈ లోకానికి రావడం, అది ఆయన చేతకానితనంగా ఆయన్ని అనేక రీతులుగా హేళన చేసి బాధ పెట్టినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ వాక్య భాగంలో మనకు సైనికులందరినీ సమకూర్చి అనే మాట మనం చూస్తాం. సైనికులందరినీ సమకూర్చి వారి చేత వ్యంగ్యంగా, హేళనగా ఆయన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి ఆయన్ని మానసికంగా కృంగదీసి, శారీరకంగా హింసించి ఆయన గౌరవాన్ని ప్రజలందరి ముందు చాలా అపహాస్యం చేసి లేఖనాలు నెరవేర్చబడినట్లుగా వారు ఆ విధంగా ప్రవర్తించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా యాదృచ్ఛికంగా ఏదో అప్పటికప్పుడు అనుకున్న రీతిగా జరిగిందేమి కాదు. అది ఒక ప్రవచనాత్మకంగా జరిగినటువంటి వాస్తవికమైనటువంటి చరిత్ర ఇది. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. ఎన్నిక అంటే దేవుడంటే ఎలా ఉంటాడు అనేది ఒక ఎన్నిక. ఎవరు దేవుడు అనేది ఎన్నుకోవడానికి దేవునికి ఉండవలసినటువంటి ఆ క్వాలిటీస్, ఆ అర్హతలు, ఆ విలువలు ఏమై ఉండాలో ఎన్నిక చేసుకునేటప్పుడు దేవుడు ఎలా ఉండాలో
మానవ నైజం ప్రకారం ఆలోచన చేస్తే దేవుడంటే అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? అప్పటికప్పుడు కళ్ళెరు చేస్తే అన్నీ చక జరిగిపోవాలన్నమాట. అగ్ని వచ్చి కాల్చేయాలి, భూకంపం వచ్చేయాలి, అప్పటికప్పుడు ఆయన ఏమన్నంటే చచ్చిపోవాలి. ఆయన కోపం రగులుకొని ఆయన ఏదో చేసేయాలి. అలా చేసేస్తే గనక ఆయన దేవుడు. ఇలాంటి ఆలోచన చేత మనిషి యొక్క నైజం ద్వారా ఆలోచించే ఆలోచన ఎవరైతే కొంచెం పవర్ఫుల్గా కనిపిస్తారో వారే దేవుడు అన్నట్టుగా ఎన్నిక చేసుకునే విధంగా ఆలోచిస్తున్న కాలంలో దేవాతి దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చి ఆయన దీనుడై, ఆయన ఎలా వచ్చారంట? దీనుడై. ఆయన దీనుడుగా రావడం ఆనాటి ప్రజలకి అంతగా ఏమాత్రం కూడా ఈయన దేవుడు అని అనిపించలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని ఎందుకు అనుకోలేదంటే ఆయన మనుషుల్ని భయభ్రాంతుల్ని చేయలేదు, మనుషుల్ని భయపెట్టే కార్యాలు చేయలేదు. ఆయన మనుషుల్ని భయపెట్టే కార్యాలు చేయలేదు గనుక ఈయన దేవుడు కాదు అని ఆయన్ని తృణీకరించారు. తృణీకరించడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుడైతే వెను వెంటనే ఆయన ఉగ్రరూపం ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలిగా. అలా చూపించలేదు కనుక ఆయన దేవుడు కాదు. అందుకే ఆనాడే కాదు ఈనాటికి చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు దేవునిగా ఎన్నిక చేయట్లేదు, ఆయన ఎందుకు తృణీకరిస్తున్నారు అని అంటే ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఆయనలో మనకి ప్రేమ కనపడుతుంది, తగ్గింపు కనపడుతుంది, ఓర్పు సహనం కనపడుతుంది, ఆయన ప్రేమ కనపడుతుంది. ఇది ప్రజలకి అంతగా ఎక్కలేదు, నచ్చలేదు గనుక ఈయన దేవుడేంటి అన్నట్టుగా చాలా తేలికగా తీసుకున్నారు. అయితే ప్రియులరా, ఈ లేఖనానికి సంబంధించి యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అంతకుముందు ఏం జరిగిందనేది మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ వినటానికి వచ్చినటువంటి ప్రజానికానికి అక్కడ తినటానికి ఆహారం ఏమీ లేనప్పుడు ఒక చిన్న వాణి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పట్టుకుని వస్తే వాటిని ఎత్తిపట్టి ఆశీర్వదించి ప్రార్థన చేసి ప్రజలకు వడ్డిస్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అక్కడ పురుషుల సంఖ్య 5,000 మంది ఉన్నట్టుగా చూస్తాం. 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇక్కడ మనము చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో ఈజీగా లెక్క పెట్టేయచ్చు. ఇది సింపుల్గా ఎంతమంది ఉన్నారు ఒకసారి పురుషుల్ని లెక్క పెట్టండి. అంటే మెజారిటీ ఎవరిది ఎక్కువ? స్త్రీల మెజారిటీ ఎక్కువ. ఎక్కడైనా కానివ్వండి, స్త్రీల మెజారిటీ ఎక్కువ. అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ వినటానికి, ఆ మీటింగ్లో అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య, పురుషుల సంఖ్య, కేవలం పురుషుల సంఖ్య మాత్రం అక్కడ లెక్కించబడింది. పురుషుల సంఖ్య లెక్కిస్తే దానికి త్రిపుల్ వేసుకోవచ్చు అనమాట. స్త్రీల సంఖ్య ఇంకో త్రిపుల్ వేసుకున్నారు అనుకోండి, పురుషుల సంఖ్య 4,000 అయితే స్త్రీల సంఖ్య అంతా 3 4 12,000. 12,000 ప్లస్ 4,000 ఎంత? 16,000. 16,000 ప్లస్ చిన్నపిల్లలు వాళ్ళక కనీసం 2,000 వేసుకోండి. 18 20,000 20,000 మంది ఇంచుమించు అక్కడ
ఉన్నారు. 20,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు వారు తినగా ఇంకా 12 గంపలు మిగిలాయట. ఇది అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. అంటే 20,000 మంది అక్కడ ఉన్నారు కదా. ఈ 20,000 మంది కూడా 20,000 మంది ఏమనుకున్నారంటే, మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం 20,000 మంది ఉన్నాం, మనందరం కలిసి ఈయన ఇంత అద్భుతం చేశాడు కదా, ఈ చాలా కార్యాలు చేశాడు, వాటితో పాటు ఇన్ని అద్భుతం, అసలు ఇది చాలా అద్భుతం, 5 రొట్టెలేంటి 2 చేపలేంటి 20,000 మందికి సరిపోగా ఇంకా 12 గంపలు మిగలటం ఏంటి, ఈయన అద్భుతాలు సృష్టించేవాడు కనుక మనల్ని పరిపాలించడానికి ఈయన సరిపోతాడు, ఈయన మహత్ కార్యాలు చేస్తాడు, ఈయన గొప్ప కార్యాలు చేస్తాడు. కారణం ఏంటంటే మనము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామే, ఆ మెస్సయ్య ఈయనే, మనకి రాజు ఈయనే, మనల్ని విమోచించడానికి అనగా ఈ బానిసత్వం నుండి విమోచించడానికి వచ్చినటువంటి మెస్సయ్య లోకరక్షకుడు ఈయనే అని చెప్పి వారందరూ బలవంతంగానంట ఆయన్ని పట్టుకుని అక్కడ రాజుగా పట్టాభిషేకం చేయడానికి, అంటే మెజారిటీ ఎక్కువ ఉంది కదా, 20,000 మంది ఉన్నారు. మనందరం వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి ఇప్పుడు స్ట్రైక్ చేద్దాం, మాకు రాజు కావాలి, మా దేశానికి మాకు స్వాతంత్ర్యం కావాలి, మాలోనే మేము ఒక రాజుని ఎన్నుకున్నాం, రోమా పాలన మాకొద్దు, మా దేశాన్ని మేమే పాలించుకుంటామని స్ట్రైక్ చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ యేసుప్రభు వారు తప్పించుకుని వెళ్ళిపోయారంట. ఎందుకో తెలుసా, నేను విమోచించటానికి వచ్చింది భౌతికమైనటువంటి బానిసత్వం నుంచి కాదు, మీ ఆధ్యాత్మికమైనటువంటి బానిసత్వం నుండి, మీ పాపపు బానిసత్వం నుండి విమోచించటానికి వచ్చినటువంటి నీతిగల రాజుని, పరిశుద్ధతకు రాజుని, సమాధానమునకు రాజుని నేను, మీరు పొరపడుతున్నారు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు. అంటే ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రేంజ్ ఏంటంటే, ఆయన్ని ప్రజలందరూ ఎలా కోరుకున్నారంటే ఒక రాజుగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఆయనే సున్నితంగా తిరస్కరించి, వద్దబ్బా మీరేమీ తొందరపడద్దు, నేను వచ్చిన పని అది కాదు, నేను ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళి యొక్క పాపాన్ని శాపాన్ని పరిహరించటానికి, ఒక పరిశుద్ధమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన మహారాజుని నేను. మీరు అనుకున్నట్టు నేను రాజునే, కానీ భౌతికమైనటువంటి పాలన చేయటానికి కాదు, ఈ లోకరాజ్యాలని పాలన చేసేది నేనే, ఈ సమస్త రాజ్యాలని, సమస్త విధమైనటువంటి ఈ విశ్వమనంతటినీ, ఈ ప్రపంచాన్నంతటినీ పాలించేది నేనే, నా 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 అనుమతి చెప్పిన సమస్తం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు నన్ను ఏమాత్రం కూడా అపార్థం చేసుకోవద్దు, నేను భౌతికమైన రాజుగా ఉండటానికి రాలేదు, మీ ఆత్మలో మీ హృదయాలలో నిత్యరాజుగా ఉండటానికి నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాలించేది భౌతికమైన పాలన కాదు, నీ హృదయాన్ని పాలించే దేవుడైన, నీ ఆత్మను పాలించే దేవుడైన, నీ మైండ్ని, నీ మనస్సును పాలించే దేవుడు. అందుకే యేసుప్రభు వారు సువార్త ప్రారంభించినప్పుడు కానీ, బాప్తిస్మిచ్చి యోహాను సువార్త ప్రారంభించినప్పుడు కానీ, మారు మనసు పొందుడి అని మారు మనసుతో స్టార్ట్ చేశారు సువార్త. మారు మనసు అంటే మనస్సు మార్చుకోండి. ముందు మనం ఏం చేయాలి, మనస్సు మార్చుకోవాలి. మనసు మార్చుకోవటం అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన ప్రవర్తన విధానం మార్చుకోవడానికి మనసులో ఒక తీర్మానం చేసుకోవాలి. మీకు విషయం తెలుసా, ఈరోజు మీరు ప్రతిరోజు కొంతమంది మాత్రమే వస్తున్నారు, ఎక్కువ మంది ఈరోజు ఎందుకు వచ్చారు? ప్రతి ఆదివారం కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకని? మైండ్లో ఫిక్స్ అయిపోయారు, ఏమని, ఆదివారం వెళ్దాంలే. మీ మనసులో ఫిక్స్ అయిపోయారు, ఇక ఆదివారమే వస్తారు అంతే, మిగిలిన రోజుల్లో రారు. మన మనస్సుని ఇలా మార్చుకోవాలి, నేను ప్రతిరోజు వెళ్ళాలి ఏదేమైనా అని మనసుకి ఒక సంకేతాన్ని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా సమయానికి మన బాడీ ఇక్కడ ప్రజెంట్ అయిపోద్ది. మన మైండ్ని, మన మనసుని, మన హృదయాన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, ఇది నేను చెయ్యాలి అనుకున్నామంటే వెంటనే చేసేస్తాం, ఇది నేను చేయకూడదు అని అనుకుంటే ఇంకెట్టి పరిస్థితుల్లో మన బాడీ మన మాట విందు. అందుకే మనస్సు మారాలి. ఏం మారాలి? మనస్సు మారాలి. నేను ఈ తప్పు చేయను అని నువ్వు ఒక్కసారి
ఒక కమిట్మెంట్ చేసుకున్నావంటే మరలా జీవితంలో ఆ తప్పు ఎప్పుడు చేయవు. నేను దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలి, మానకూడదు అని మైండ్లో ఫిక్స్ అయ్యావా, ఖచ్చితంగా అలా ఫాలో అవుతావు. కొంతమంది చూడండి, పురుషులు అలా తలుక్కుమని ఒక వారం కనపడతారు, మిగిలిన వారాలు మిస్సింగ్, ఎక్కడ కనపడరు. ఎందుకంటే వాళ్ళు నెలకో 2 నెలలకో ఎప్పుడో వెళ్దాంలే, మనకి ఎప్పుడైనా ఇంకా ఏ పని లేదు, ఇంకా ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు వెళ్దాంలే అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అందుకే ఇంక ప్రతి వారం రావటానికి వాళ్ళకి ఇంకా మనసు లేదు కనుక ఆ పనుల మీదే ధ్యాస ఉంటుంది, లేదా ఏదో ప్రయాణాలో పనిలో ఏదోటి అలా కొట్టుకుని వెళ్ళిపోతుంది జీవితం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మన మనసుని పాలించాలనుకుంటున్నారు. నీ మనసుని దేవునికి అప్పగించేవనుక, అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో అని ప్రభు చెప్తున్నారు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వి, నీ మనసు నాకు ఇవ్వి, నాకు ఇస్తే కనుక దాన్ని నేను ఏ విధంగా నిన్ను సంపూర్ణతలోకి నడిపించాలో ఆ విధంగా నీ మైండ్ని నేను పరిపాలిస్తాను, నీ మనసుని నేను పరిపాలిస్తానని ప్రభు చెప్తున్నారు. మనసు ఎవరెవరో దేవునికి కొంతమంది మాత్రమే మనసుని దేవునికి అప్పగిస్తారు. ప్రభు మీరు ఎలా చెప్తే అలాగే వింటాను, మీరు చెప్పినట్టు చేస్తాను, నా మనసుని పూర్తిగా మీ కంట్రోల్లోకి తీసుకొచ్చేసాను అని ఎవరైతే నిజంగా దేవునికి అప్పగిస్తారో వారి మనసు మారింది గనుక వారి ప్రవర్తన మారుతుంది, వారి పద్ధతులు మారుతాయి, వారి అలవాట్లు మారుతాయి, వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం మనసుని దేవునికి అంకితం చేయకుండా, మనసుని దేవునికి అప్పగించకుండా నువ్వు ఎప్పటికీ మార్పు చెందలేవు. ఒక త్రాగుడు నేను తాగకూడదు అని మైండ్లో నువ్వు దేవునికి ఒక ప్రార్థన చేసుకున్నావు అనుకో, దాని జోలికి వెళ్ళవు, అసహ్యం అనిపిస్తుంది. ఏదైనా సరే నీ మనసు దేవునికి అప్పగించబడినప్పుడు నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ మనసును దేవునికి అప్పగించలేదనుకోండి, పరిపరి విధాలుగా నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసారంగా సాతానికి ఇష్టమైనట్టు రకరకాలుగా వాడు తిప్పుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చేయాలనుకుని వారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే యేసు ప్రభు వారు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారంట. నేను భౌతికమైన రాజుని కాను, భౌతికంగా రాజుగా ఉండటానికి కాదు, ఈ భూమి మీద ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాను నేను. ఆ కార్యం చేసే వరకు నేను మీకు అవసరమైన బోధలు చేసి మీ ఆత్మల్ని నాకు అనుకూలంగా దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించాలో మీకు నేను నేర్పించేంత వరకు భూమి మీద ఉంటాను. ఆ తర్వాత నేను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఏదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి ఉండి ఇక్కడ రాజుగా ఉండటం నాకేమీ పని లేదనుకుంటున్నారా? ప్రపంచానికే చక్రవర్తిని నేను, ప్రపంచాన్నే ఏలుచున్నటువంటి మహాచక్రవర్తిని. అలాంటిది ఏదో ఒక దేశానికి రాజుగా ఉండటం అది నాకు చాలా చిన్న విషయం. ఒక దేశానికి రాజుని కాదు నేను, ప్రపంచాన్ని ఏలుచున్నటువంటి మహాచక్రవర్తిని, సర్వాన్ని సృజించింది నేనే గనుక ఈ సర్వాన్ని పరిపాలించవలసిన బాధ్యత నా మీద ఉంది. గనుక ఏదో ఒక దేశం దగ్గర కూర్చుని ఇక్కడే రాజుగా ఉండటం, మీ ఆలోచనలు చాలా సంకుచితంగా ఉన్నాయి. మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన, నా ప్లానింగ్ వేరు అని చెప్పి అక్కడి నుంచి ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వారు రాజుగా చేయాలనుకున్నప్పుడు రాజుగా ఉండలేక అయినా కాదే. ఆయన తలుసుకుంటే రోమా సామ్రాజ్యాన్ని గడగడలాడించగలిగిన మహామహిమ గల దేవుడు ఆయన. కానీ రోమా పాలన క్రింద ఇజ్రాయేలీల్ని ఎందుకు దేవుడు ఆ విధంగా నలగొట్టారంటే వారికి మారు మనసు రావాలని, పశ్చాత్తాపం రావాలని దేవుడు శత్రువుల చేతికి అప్పగించి బానిస బ్రతికేటట్లు కావాలని దేవుడు అనుమతించారు. ఆమేన్. ఇప్పుడు మనమైనా సరే దేవుని మాటకు లోబడకపోతే సమస్యలకి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. ఇక్కడ చూడండి, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, ఎర్రని అంగి దాన్నే ఓదా రంగు అని కూడా అంటారు. ఈ ఎరుపు రంగు
రాజులు వేసుకునే రాజవస్త్రం అన్నమాట. రాజవస్త్రం. రాజవస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తొడిగించారు. రాజవస్త్రాన్ని ఆయనకు తొడిగించటంలో వాళ్ళ ఉద్దేశం ఆయన్ని రాజుగా గణపరచాలని కాదు, రాజు అని అంటూనే ఆయన్ని హేళన చేయటం అన్నమాట. అందరి ముందు ఆయన్ని ఏదో రాజు అన్నంత ఫీలింగ్ వచ్చేలాగా ఎర్రని వస్త్రాన్ని, ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగించి, ఈయన రాజుగారు దండం పెట్టుకోండి, నమస్కారం చేయండి అన్నట్టుగా వ్యంగ్యంగా, చాలా హేళనగా, చాలా అపహాస్యం చేస్తూ ఆయన తలకట ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి, చూడండి, ముండ్ల కిరీటం అంటే ఒక ముండ్లతో అల్లినటువంటి ఆ చుట్ట, దాన్ని ఒక రౌండ్గా అల్లి పొడవాటి ముండ్లతో కూడినటువంటి ఆ ముండ్ల కంపెనీ చుట్టూ రౌండ్గా అల్లి ఆయన తల మీద పెట్టారట. ఆయన తల మీద పెట్టారు. తల మీద పెట్టడం అనేది మనం ఆలోచన చేస్తే, సింపుల్గా ఆలోచిస్తే ఆ బాధ అర్థం కాదు. తల మీద పెట్టంట ఆయనకు ఒక రెల్లును చేతికిచ్చి, ఇది మీ రాజదండం రాజుగారు, ఇది మీ రాజదండం, ఇదేమో మీ కిరీటం, మీరు రాజుగారు కదా, మీరు రాజవస్త్రం వేసుకున్నారు, తల మీద కిరీటం ఉంది, చేతిలోనేమో రాజదండం ఉంది అని మోకాళ్ళుని, అయ్యా రాజా మహాప్రభు దండాలయ్యా, నమస్కారమయ్యా, ప్రణామం అని వ్యంగ్యంగా ఆయన్ని గౌరవిస్తున్నట్టుగా అలాగని, ఏరా నువ్వు రాజువా, రాజుగారి కిరీటం భలేగుందరో అని చెప్పి ఆయన తల మీద కొట్టినప్పుడు ఆ ముండ్లు లోపల కంట గుచ్చుకినాయి, రక్తాలు కారుతూ ఉంటే అది చాలా ఆనందం, హేళన. ఆయన ఒక ప్రక్క బాధపడుతుంటే హేళన చేశారు. ప్రియులరా, ఈ ముండ్ల కిరీటం అనే మాటని మనము ఆలోచన చేసినప్పుడు విలాప వాక్యాల్లో 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. చూడండి, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసితిమి, మాకు శ్రమ. చూడండి, దేవుడు మనందరికీ కూడా కిరీటం పెట్టారు. ఆ కిరీటం పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే పాపం చేసాము కనుక. ఆ పాపం వలన మనిషికి శ్రమ అనేది కలుగుతుంది. ఈ కిరీటం గురించి మరో వచనం చదువుదాం. చూడండి, 8వ కీర్తన 5వ వాక్యం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎవరిని గురించి ఇది చెప్పబడుతుందంటే మానవ మాతృని గురించి, మానవులమైన మనల గురించి దేవుడు చెప్తున్నాడు. మహిమా ప్రభావములు అనే కిరీటం మనకి దేవుడు ధరింపచేశాడండి. ఎక్కడ? ఆదిలో ఆదాము అవ్వలకి దేవుడు మహిమా ప్రభావములు ఇచ్చారు. ఈ మహిమా ప్రభావములు వారికి ఎలాంటిదంట? కిరీటం వంటిది. కిరీటం అనగా చూడండి, అధికారము, ఈ భూమి మీద యొక్క రాజ్యాధికారము దేవుడు తన పిల్లలకి ఇచ్చాడండి. కిరీటం పరిపాలన సూచిస్తుంది, పాలనను సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. మహిమా ప్రభావములు మానవులకి దేవుడు కిరీటంగా ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ కిరీటం పడిపోయింది. ఆ పాపం వలన పడిపోయిన కిరీటం వలన మనిషికి శ్రమ కలిగింది. ఏలుబడి చేయవలసినటువంటి వ్యక్తి
బానిసత్వం అనుభవిస్తున్నాడు. ఈ బానిసత్వం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క సమస్త విధమైన శాపాన్ని తొలగించటం కోసము ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముండ్ల కిరీటము పెట్టబడింది. ముండ్ల కిరీటం పెట్టబడింది. బాగా అర్థం చేసుకోండి. నీకు మరలా మహిమా ప్రభావములు అనే కిరీటం మీకు ధరింప చేయటానికి కోసం నేను శ్రమ అనేటువంటి కిరీటాన్ని ధరిస్తున్నాను. మీకు వచ్చింది కదా శ్రమ. పాపం వలన కిరీటం పడిపోయింది. కిరీటం ఎప్పుడైతే పడిపోయిందో అధికారం సాతాను చేతికి వెళ్ళిపోయింది. సాతాను నిన్ను ఏం చేస్తున్నాడంటే శ్రమ పెడుతున్నాడు. మరలా నిన్ను ఈ శ్రమ నుండి తప్పించుకోవడానికి నేను నీకు శాప విముక్తి దయచేయటం కోసం శ్రమ అనే ముండ్ల కిరీటం నేను ధరించి మరలా నీకు మహిమా ప్రభావం అనేటువంటి కిరీటం ధరింప చేయాలనుకుంటున్నాను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదామా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం బాగా ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి పాపం వలన శాపం తెచ్చుకుని, శాపం వలన శ్రమను కొని తెచ్చుకుంటే, ఈ శ్రమ వలన మనిషి చూడండి బానిసత్వాన్ని అనుభవిస్తున్నాడు. ఈ రోజున చూడండి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలీలు రోమా సామ్రాజ్యం క్రింద బానిస బ్రతుకుతున్నారు. వారి మీద వారికి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు సంపుదామనుకున్నారు. కానీ వారు ఏమంటారు తెలుసా? ఏ మనుషుని మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు అని ఒప్పుకున్నారు. ఒకానొకప్పుడు అధికారం ఉండేది, రాళ్లతో కొట్టి చంపేసేవారే. కానీ ఇప్పుడు ఏ వ్యక్తినైనా వారు ఏదైనా గాయపరిచినా చంపినా రోమా గవర్నమెంట్ వాళ్ళని నిలదీస్తుంది. ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు ఇలా చేసావు మాకు తెలియకుండా అన్నట్టు. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ముండ్ల కిరీటం ధరించటానికి గల కారణం, మన తలల మీద నుంచి ఏం పడిపోయిందట? కిరీటం పడిపోయింది. ఏ కిరీటం ఇది? మహిమా ప్రభావం అనే కిరీటం. దేవుని కంటే మనల్ని కొంచెమే తక్కువ గలవారిగా చేశారండి. దేవుడు తనతో సమానంగా మనల్ని ఉండాలని మనల్ని ఎంతో ప్రేమించాడు. మానవాళిని, ఆ మొదటి మానవుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించి భూమి మీద సర్వాధికారం నీ చేతికిస్తున్నాను, నేను వీటన్నిటినీ ఏలు అని చెప్తే అన్నిటినీ ఏలటానికి దేవుడు అధికారం ఇచ్చాడండి. అన్నిటినీ ఏలటానికి మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ దేవుడు వద్దు అన్న పని చేయటం ద్వారా మనిషి దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే మనిషి పోగొట్టుకున్నాడో ఇప్పుడు ఆ వ్యక్తిని, ఆ మనిషిని ఎవరు ఏలుబడి చేస్తున్నారంటే సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది చూడండి దేవుని సన్నిధికి రమ్మంటే రారు. అదే ఇక్కడ ఏదన్నా ఓ ప్రోగ్రాం పెట్టి రికార్డ్ డ్యాన్స్ లాగా ఏదన్నా ప్రోగ్రాం పెట్టి స్టేజ్ వేసి ఓ ప్రోగ్రాం పెట్టామనుకోండి, ఊర్లో జనం మగవాళ్ళు మొత్తం అందరూ కిటకిటలు ఆడిపోతారు. అబ్బబ్బబ్బా ఇక్కడికి ప్లేస్ ఉండదు అసలు. పిలవకపోయినా వచ్చేస్తారు. ఎక్కడ ఏదో జరుగుతుందంటారా, మంచి మంచి అమ్మాయిలు వచ్చారంట అని మొత్తం అందరూ మూగిపోతారు. చూసారా? పిలవక్కర్లేదు, దానికి పిలవక్కర్లేదు. ఈ ప్రార్థన గురించి పేరు పెట్టి ఇంటింటికి వెళ్ళి చెప్పినా రారు. మనకు అక్కర్లేదుగా. ఇక మంచి మాటలు చెప్పే చోటకి ఎవరు రారు. జీవితాలని బాగు చేసేటువంటి పరిశుద్ధమైన మాటల్ని, నీతిగల మాటల్ని వినటానికి ఎవరు రారు. అనవసరమైన వ్యర్థమైన ఉంటాయి చూసారా, మనిషిని పాడు చేసి అపవిత్రపరిచే కార్యక్రమాలు ఉంటాయి చూసారా, వాటికి పిలవక్కర్లేదు, ఎగబడిపోతారండి, ఎగబడిపోతారు. దేవుని యొక్క మహిమా ప్రభావం అనేటువంటి ఆ కిరీటాన్ని మనిషి ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, ఆ కిరీటం ఎప్పుడైతే పడిపోయిందో మనిషికి శాపం, పాపం, శ్రమను తీసుకుని వచ్చింది. ఈ శ్రమ నుండి మనిషిని విడిపించడానికి, శ్రమ అంటే ఇప్పుడు మనం బాగానే ఉంటాం, కానీ మనం మరణించిన తర్వాత నీకు దేవుడు ఎవరో తెలియకుండా, దేవుడంటే భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించిన జీవితం అంతా చూసావు, నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ శ్రమ ఏంటో, ఆ బాధ ఏంటో.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, చనిపోదామంటే సావుండదు. ఆత్మకి యుగయుగాలు వేదన. చూడండి, మానవ జీవితానికి వచ్చిన శ్రమను తప్పించటానికే వారిని మరలా మహిమా ప్రభావములనే కిరీటం ధరింపచేసి వారిని అధికారికంగా అపవాది ఏమాత్రం తన మీద ఏలుబడి చేయకుండానట్లు, ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ అపవిత్రత లేకుండా జీవించే ఒక హుందాతనాన్ని మనకివ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మొండ్ల కిరీటం ధరించవలసి వచ్చింది. నీ మైండ్ని శుద్ధి చేయటానికి ఆయన మైండ్లోకి, ఆయన మనసులోనికి, ఆయన కణతల్లోనికి, ఆయన తలలోనికి పొడవాటి ముళ్ళు దూరి గాయపరిచి ఆయన రక్తాన్ని, ఆయన చూడండి మెదడులో ఉన్నటువంటి ఆ రక్తాన్ని సహితం చిందించటానికి గల కారణం ఏంటో తెలుసా? నీ తలంపులతో, నీ కంటితో, నీ చెవులతో, నీ యొక్క నోటితో చేసిన ప్రతి పాపాన్ని పరిహరించటం కోసం ఆయన తల మీద మొండ్ల కిరీటం పెట్టబడి ఆయన హింసించబడ్డారు, ఆయన శ్రమ పడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన శ్రమ పడితేనే నీకు విడుదల, విమోచన కలుగుతుంది. నీ మైండ్ సెట్ మారాలంటే ఆయన మైండ్ మీద శ్రమ కలగాలి. ఆయన శ్రమ పడితేనే నీకు విడుదల కలుగుతుంది. మనకి విడుదల కలగాలంటే ఆయన శ్రమ పడాలి. మొండ్ల కిరీటం అనబడే, హింసించబడే ఒక మొండ్ల తొట్ట యేసుక్రీస్తు ప్రభువారికి గొచ్చబడింది. ఎందుకో తెలుసా? తలలో నుంచి కూడా రక్తం చిందాలి. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. నీ మనసు మారాలని, నీ మనసును పవిత్రపరచాలని, నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయాలని, ఆయన నీ ఆలోచన విధానాన్ని మార్చాలని తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. ఎప్పుడైనా ఆలోచించావా? చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఏదో ఆకతాయి భక్తి చేస్తున్నారు, అలవాటు భక్తి చేస్తున్నారు, ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు, నటించే భక్తి చేస్తున్నారు. కానీ నా మనసు మారాలి, నా ప్రవర్తన మారాలి, నా పద్ధతులు మారాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితం, నా ప్రవర్తన, ఆలోచన విధానం అంతా కూడా ప్రక్షాళనం చేయబడి నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆలోచన చాలా మందిలో లేదండి. ఏదో ఆచారంగా వస్తారు, పోతారు, అంతే. వారి మనసులో మార్పు, వారి క్రియల్లో మార్పు కనపడదు. కారణం నటన, వేషధారణ, ఆచారం. ఇలా చెప్తే నచ్చదు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటము ఎవడునో అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తికి మహిమ, ప్రభావం అనే కిరీటం దేవుడు ధరింపచేశాడు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కిరీటాన్ని నువ్వేం చేయాలి? ఈ కిరీటాన్ని ఏం చేయాలి? ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేంత వరకు నీ కిరీటాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నీ కిరీటం విలువ నీకు తెలియాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ కిరీటం ఎలా కాపాడబడుతుందంటే నీకు ఇవ్వబడినది ఉపదేశం, మంచి ఉపదేశం. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రపరచగలిగి నిన్ను ఒక భయభక్తుల్లో కొనసాగేటట్లు చేసే ఒక ఉపదేశం ఉంది, చూసారా? ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. నీ వింటున్న శ్రేష్టమైన సంగతుల్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. నీవు దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ వారం, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడారో అది నా జీవితాంతం గుర్తుపెట్టుకుని నేను ఎక్కడ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా నేను బహు జాగ్రత్తగా భయంతో బ్రతకాలి. ఏ అపవిత్రత, ఏ అన్యాయము, ఏ అక్రమము, ఏ చెడుగు, దేవునికి విరోధంగా
విరోధంగా ఏది నేను చేయకూడదు అనేటువంటి భయంతోను వణుకుతోను ఎప్పుడైతే నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావో నీకు ఇవ్వబడిన మహిమ ప్రభావములు అనేటువంటి కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటావు. అలాగే నీకు ఇవ్వబడిన మహిమ ప్రభావములు అనే కిరీటాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. దాన్ని ఎవ్వరు కూడా అపహరింపలేరు. ఎందుకంటే నీకు కలిగింది ఏంటో నీకు తెలుసు. నీకు ఏ మహిమ ప్రభావం ఇవ్వబడిందో, ఎటువంటి శ్రేష్టమైన ఉపదేశం నీకు ఇవ్వబడుతుందో అదంతా నీకు తెలుసు కనుక దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోగలుగుతావు. విలువ తెలిసిన వారు మాత్రమే గట్టిగా పట్టుకుంటారు. మీకు ఏదైనా ఒక బంగారం, ఓ రింగో, ఏదో బంగారం వస్తువు మీ చేతికి ఎవరో ఇచ్చారండి. దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారా? ఏం చేస్తారు? దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారు, చాలా జాగ్రత్తగా కాపాడతారు. బంగారం విలువ తెలిసింది చాలామందికి, బంగారు తల్లులకి, బంగారు బాబులకి బంగారం విలువ తెలిసింది. కానీ బంగారు కంటేనో, మేలిమి బంగారు కంటేనో కోరదగినటువంటి దేవుని వాక్యం, దేవుని ఉపదేశం, పరిశుద్ధత, దేవుని మహిమ, ఆ విలువ చాలామందికి ఇంకా తెలియలేదు. చాలామందికి డబ్బు విలువ తెలిసింది, బంగారం విలువ తెలిసింది. కానీ దేవుని యొక్క మహిమా ప్రభావాల్ని ఒక కిరీటంగా దేవుడు మనకిచ్చారు, ఒక అధికారికంగా. నువ్వు దేన్నైనా శాసించగలుగుతావు. నేను ఇది చేయను అంటే నీ బలవంతంగా నిన్ను చేయించడం ఎవరి తరం కాదు. అంత అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఇలాంటి మాటలు నేను మాట్లాడను అని ఒక్కసారి అనుకుంటే అలాంటి మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు నువ్వు మాట్లాడవు. ఇది నేను చూడకూడదు, ఈ చెడ్డదాన్ని నేను చూడకూడదు అనుకుంటే దాన్ని ఇంక ఎన్నడూ కూడా నువ్వు చూడవు. నేను ఇలాంటి చెడ్డ పనులు చేయకూడదని ఒక్కసారి నువ్వు కమిట్ అయ్యావంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటావు. నువ్వు ఇంక ఏ విషయంలో కూడా తప్పటి అడుగులు వేయలేవు. ఎందుకంటే నీకంత అధికారం దేవుడిచ్చాడు. మహిమా ప్రభావం అనేటువంటి కిరీటం దేవుడు నీకు ఎప్పుడైతే ధరింపచేశారో నీకు అథారిటీ వచ్చేస్తుందండి. దేవుడు నీకు ఒక గొప్ప అధికారం ఇచ్చారు, పవర్ ఇచ్చారు. నాకు ఇష్టం లేదు, నేను చేయలేనే. కారణం ఏంటంటే నాకు దేవుడు మహిమా ప్రభావం అనే కిరీటం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. వాటిని నేను జయించగలుగుతున్నాను. అందుకే మనము దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మర్మం ఏదైతుందో ఆ మర్మమును బాగుగా జాగ్రత్తగా విని దాన్ని గ్రహించగలిగితే నీ 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 లైఫ్ టాప్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. నిన్ను ఎవ్వరూ అసలు ఏ విషయంలో కూడా తప్పట్లేరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఆ తర్వాత ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని ఈ మోకాళ్ళుని అనే మాటను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుకయు నా తోడు ప్రమాణము చేయననియో నా పేరిట నేను ప్రమాణం చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున ఏదో చాలా చీప్గా మాట్లాడి హేళన చేస్తూ ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారు లేకపోలేదు. కానీ ఆయన ప్రవచనం ఏమని చెప్తుందో తెలుసండి? ప్రతి మోకాలు ఆయన నామం పేరిట వంగి తీరుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మోకాలు ఆయన నామం పేరిట వంగవలసిందే. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తున్నారో, ఎవరైతే ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ ప్రతి ఒక్కరూ ఒక రోజున ఆయన ఎదుట మోకాళ్ళలోనవలసిందే, మోకాళ్ళలోనాలి. ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకొని తీరవలసిందే. ఒప్పింపచేస్తాడు దేవుడు.
ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా, ఎంత హేళనగా ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారో, అదే నోటితో యేసుక్రీస్తే దేవుడని ఒప్పించగలిగినటువంటి మహాదేవుడైన ఆయన ఎదుట ప్రతి ఒక్క మోకాలు వంగి తీరాల్సిందే. ప్రస్తుతం చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి నేను విరోధంగా ఎన్నో చేశాను, కానీ ఈరోజు ఆయనే గొప్ప దేవుడని తెలుసుకున్నానని చెప్పి సాక్ష్యాలు ఇస్తున్నారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా, ఆయన సంఘానికి, ఆయన సేవకులకు విరోధంగా ఎవరెవరు ఏ విధంగా జీవించారో వాళ్ళందరినీ ఇప్పుడు అదే నోటితో ఒప్పింపచేసి వారి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగేటట్లు చేస్తున్నటువంటి మహాదేవుడు. ఆయన ప్రవచనం ఎన్నటికీ వృధా కాదు, వ్యర్థం కాదు. ప్రతి ఒక్కరూ ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకొని తీరుతారు. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది. చూడండి ప్రియులారా, చాలామంది ఈరోజు హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేసే ప్రతి ఒక్కరి నోట దేవుడు ఎంత గొప్పవారు, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో అదే నోటి చేత ఒప్పిస్తాడండి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, చాలామంది కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే అండి, అక్కడక్కడ ఆ బల్ల దగ్గర అక్కడక్కడ అపహాస్యం చేసుకుంటూ ఉంటారు. ఈ అపహాస్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇక్కడి నుంచి వచ్చింది, సాతాన్ దగ్గర నుంచి వచ్చింది అపహాస్యం అనేది. దయచేసి ఒక 10 మంది పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆ బల్లల దగ్గర రోడ్ల మీద కూర్చుని హేళన చేస్తూ వచ్చి వెళ్ళి వాళ్ళని వంకలు పెడుతూ ఆడు ఎలాగరా అది ఎలాగరా అని అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ పగలబడి నవ్వుతూ కాలక్షేపం చేస్తారు చూసారా? వీళ్ళందరూ ఎవరంటే శపించబడిన వాళ్ళు. శపించబడిన జాబితాలో ఉండి ఒక చోట కూర్చుని వాళ్ళ నోటుకు వచ్చింది ఏదో మాట్లాడుకుంటూ కాలక్షేపం టైంపాస్ చేస్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కరెక్ట్గా 1వ కీర్తన 1వ వాక్యం నుంచి మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టి వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుందంటే నాశనానికి. నాశనం అంటే ఏంటి? నరకం. నాశనం అంటే నరకం. నాశనం అంటే ఈ లోకంలో కూడా ఎన్నో నష్టాలు, భయంకరమైన శాపం ఏదో ఒక రోజున అనుభవించవలసి ఉంటుంది ఈ భూమి మీద. చనిపోయిన తర్వాత వారి ఆత్మ కూడా నరకంలో, నాశనకరమైన నరకంలో నిత్యము యుగయుగాలు యాతన పెట్టబడుతూ ఉంటుంది. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో వాళ్ళ దుష్టులా దేవునికి ఇష్టలా అనేది నిర్ణయించుకోవాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. అరే అక్కడికి వెళ్దామా, నేను ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాను రా, చర్చికి వెళ్దా. చర్చికి వెళ్ళి ఎవడు బాగుపడ్డాడు రా? ఆడవాళ్ళు వెళ్తారు చర్చికి, మగవాళ్ళు చర్చికి వెళ్తారేంటి? మగవాళ్ళు అందరూ నరకానికి పోతారా అన్నట్టుగా చెప్తారు కొంతమంది. వాడు 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 బాగుపడ్డో మిగిలిన వాళ్ళు బాగుపడినాడు. మందిరానికి వెళ్ళే వాళ్ళని ఎగతాళి చేస్తారు. ఎందుకంటే నాకు తెలుసు, నేను యవన ప్రాయంలో రక్షించబడ్డాను కనుక నాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారనేది. అంతవరకు వాళ్ళతో కలిసి తిరిగాను కనుక అసలు డబుల్ మీనింగ్ మాట్లాడాలంటే నా తర్వాతే. ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎవరినైనా నవ్వించాలన్నా, కడుపొబ్బ నవ్వించాలంటే నా తర్వాతే. నా చుట్టూ ఎప్పుడు కనీసం 5-6 గుంపుగా చేరి ఉండేవాళ్ళు. మేము 4 రోడ్లు సెంటర్ రోడ్ ఉండేదో, ఆ సెంటర్లో పనికిమాలిన వాళ్ళందరం ఒకచోట కూడుకునేవాళ్ళం అనమాట. వచ్చి పోయే వాళ్ళని ఏదోటి అనకపోతే ఆ రోజు గడిచేది కాదు. పగలబడి నవ్వుకుంటూ డైలాగులు వేసుకుంటూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటూ అది ఏదో గొప్ప ఆనందంగా ఫీల్ అయిపోయేవాళ్ళు.
ఎప్పుడైతే నేను మారు మనసు పొంది ఇంకా ఆ సెంటర్లోకి వెళ్ళటం, ఆ 10 మంది కూర్చుని ఆ పనికి వాళ్ళ ఆ వ్యర్థమైనటువంటి సహవాసాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేసి నేను సమయం ఉంటే ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, పాటలు పాడుకోవటం, దేవునిలో ఆనందించడం, ఎక్కడైనా మీటింగ్ ఉంటే వెళ్ళటం, మందిరానికి క్రమంగా వెళ్ళటం, ఇవన్నీ చూశారో ఇప్పుడు వాళ్ళతోటి తిరగకపోవటం చూసి సెటైర్లు వేయటం మొదలుపెట్టారు. రే పాస్టర్ వెళ్ళిపోతున్నాడు రోయ్. ఎప్పుడు? అప్పుడే నేను ప్రార్థనకి ప్రారంభించాను. నన్ను ఏమనేవారు తెలుసా? పాస్టర్ వెళ్ళిపోతున్నాడు రోయ్, రేపు నుంచి బొళ్ళు గుడ్లు, కోళ్ళు, బియ్యము అన్నీ ఊరికినే వచ్చేస్తాయి రోయ్ అని వెటకారంగా, హేళనగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండేవారు. నేను అలా మాట్లాడుతున్న ప్రతిసారి అనుకునేవాడిని, కుక్కలు మరుగుతాయి కదా, మనం వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి కదా, నేను అలాగా అనుకునేవాడిని. ఈ పిచ్చి కుక్కలు అనుకునేవాడిని, అంతే, పట్టించుకునేవాడిని కాదు. కొన్ని రోజులైన తర్వాత నా ఎదురు పడాలంటేనే వాళ్ళకి భయం అనిపించిందండి, గౌరవం ఏర్పడింది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళని సివాట్లు పెట్టడం మొదలుపెట్టారు. అరే ఆ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా, తాడంత ఎదిగారు మీరు, ఎందుకురా మీరు బ్రతుకుతున్నారు, చీ మీదొక బ్రతికేనా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడితే వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చి, నేను ఎదురు పడితే నాతో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాక, నేను అల్లంత దూరాన్ని రాగానే వాళ్ళకి ఏదో పని ఉన్నట్టు అడ్డరోడ్డుకి ఫేసు అలా తిరిగిపోయేది అనమాట. నాకు ఎదురు పట్టడానికి కూడా భయపడేవారు. అంటే నా మీద అంత గౌరవం ఏర్పడింది, నా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున నేను నడవకూడదు అనుకున్నాను, పాపుల మార్గమున నిలవకూడదు అనుకున్నాను, అపహాస్యకులు కూర్చుండే చోటన కూర్చోకూడదు. చే అది వ్యర్థం, పనికిమాలిన జీవితం, శాపగ్రస్తమైన జీవితం అది. అపహాస్యం చేస్తూ కాలం గడుపుతూ ఉంటే మనం మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు ఒక రోజున తీర్పులో, మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మలకి గ్రంథంలో ఉంది, మనం మాట్లాడే ప్రతి మాట జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతుంది. మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసిన క్రియలు కానీ, మన ప్రవర్తన అంతటిని కూడా దేవుడు తన జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన రాయిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఏం మాట్లాడావో, ఏం చేసావో, ఏ విధంగా నువ్వు నీ మనుగడ సాగిస్తున్నావో ప్రతిదీ కూడా రికార్డెడ్గా టైంతో సహా, టైం టు టైం ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. జాగ్రత్త. జీవితం అంటే అంత ఏదో నువ్వు అనుకునేంత తేలికేమి కాదు, అది చాలా విలువైనది. నువ్వు గడిపే ప్రతిరోజు చాలా విలువైంది. ఈరోజు నువ్వేం మాట్లాడావు, ఏం చేసావు, నువ్వు మంచి చేసావా, చెడ్డ చేసావా, ఏం చూసావు, ఏం మాట్లాడావు, ఎలా ప్రవర్తించావు, ఎవరికి ఏం కీడు చేసావు, ఎవరికి ఏం మేలు చేసావు, అన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. ఒకవేళ నీవు ఏం చేసావో నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఉన్న జ్ఞాపకార్థ గ్రంథం నీ సమాచారాన్ని మొత్తం కూడా ఆయన ముందు ఒక రోజున బయట పెడుతుంది. నీ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా దేవుని సముఖంలో ఉన్నాయి. మన జీవితం యావత్తు, మన హిస్టరీ అంతా దేవుని సముఖంలో ఉంది, దేవుని సముఖంలో ఉంది. ప్రియులరా, అపహాస్యం చేస్తూ బ్రతికేసే జీవితానికి స్వస్తి చెప్పండి. 2-3 కూర్చున్న చోట పకాలించి నవ్వుకుని ఏదేదో మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకునే ప్రతి మాట ఒక రోజున తీర్పులోకి వస్తుంది. జాగ్రత్త. మనం అపహాస్యం చేసినా, అబద్ధాలాడినా, ఎవరికి విరోధంగా ఏం మాట్లాడినా ప్రతిదీ లెక్కల్లోకి వచ్చేస్తుంది. నీకు లెక్క లేకపోవచ్చు ఏం మాట్లాడావో, దేవునికి అన్నీ లెక్కలే. నువ్వు రోజుకి ఎన్ని మాటలు మాట్లాడావో ప్రతిదీ కూడా లెక్క ఉంది దేవుని దగ్గర. నేను మాట్లాడానా, నేను అన్నానా, నువ్వు బొంకేయచ్చు ఇక్కడ, కానీ దేవుని దగ్గర బొంకటానికి అవకాశం ఉండదు. మొత్తం రికార్డెడ్గా మొత్తం అంతా కూడా వాయిస్ రికార్డు దేవుడు పెట్టేస్తాడు నీ ముందు, నువ్వేం మాట్లాడావో. కొంతమంది తెలుగు ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డు అది రికార్డ్ అయ్యేలాగా పెడతారు. నేను మాట్లాడానా, నేను అన్నానా అంటే కనుక వినిపించమంటావా హిస్టరీ ఇదిగో అని వాట్సాప్లో పంపిస్తారు. పంపించేటప్పటికి అవతల వ్యక్తికి ఎలా ఉంటుంది, అయ్యి బాబోయ్ నేను రికార్డ్ చేస్తాను అనుకోలేదు, చచ్చినట్టు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దేవుని దగ్గర మరి ఇంకా ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని దగ్గర ప్రతిదీ కూడా రుజువులతో పాటు ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి.
ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉందో చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, యోధా పాపమట. యోధా అంటే ఎవరు? మరి ముఖ్యంగా యోధా అంటే ఎవరు? రక్షించబడ్డామని చెప్పుకున్న ప్రజలు, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, యోధా అనగా స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట, పూజించుట అని అర్థం. ఈ దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపమట ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు ఇంకా పాపంలో బ్రతకాలనుకుంటున్నావు, చూసావా? నీ పాపం చెక్కు చెదరకుండా దేవుడు రాయిస్తున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి చేసావో. ఇనుప గంటముతో అంటే మన పాత సైకిళ్ళ మీద, హ్యాండ్ల మీద పైరు రాయించేవారు, చూసారా? ఏది? నాట్లు మన బిందెల మీద, స్టీల్ బిందెల మీద, కంచు బిందెల మీద ఇది వరకు పేర్లు రాయించుకునేవారు కదా. ఇప్పుడు ఎవరు రాయించట్లేదు అనుకోండి, పేర్లు రాయించేవారు. ఒకవేళ ఆ బిందె కనుక ఏదైనా మిస్ అయిందనుకోండి, ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్క ఏమనుకోవద్దు, మా బిందె ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందేమో అని, ఏమనుకోవద్దు అని చూస్తే ఆ బిందె మీద ఒకవేళ వాళ్ళ పేరు ఉందనుకో, ఇదిగో మా పేరు. దాన్ని సరిపోయడానికి ఏముండేది కాదు. సైకిల్ ఒకవేళ దొంగిలించిన ఆ హ్యాండ్ల మీద పేరుండేది. ఆ పేరుని బట్టి ఎవరు దొంగిలించినా సరే ఆ సైకిల్ తిరిగి వాళ్ళు తెచ్చుకునేవారు. రాళ్ల మీద కూడా పేర్లు చెక్కబడతాయి, దాన్ని చెరపటానికి ఉండదు. యోధా పాపమట వజ్రపు మొనతో లెక్కింపబడి ఉన్నది. వజ్రం గీటి పెట్టిందంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంట, చూసారా? అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి దాన్నైనా అది కట్ చేసేస్తుంది. ఒక కఠినమైన రాయి మీద వజ్రపు మొనతో రాస్తే అది కట్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకి టైల్స్ చేస్తారు కదా, టైల్ చేసేటప్పుడు టైల్స్ని కట్ చేయడానికి ఉపయోగించే చిన్ని వజ్రపు మొన ఉంటుంది. అది గీత పెట్టిందంటే కట్ అయిపోతుంది. ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకున్నారో, కఠినమైన హృదయంతో ఎవరైతే పాపం చేస్తున్నారో, ఆ కఠినమైన పాపాన్ని కఠినంగా దేవుడు రాస్తున్నాడు వజ్రపు మొనతో. నువ్వు ఎంత కఠినపరుచుకున్నావో నీ హృదయాన్ని, నీ సంగతి చెబుతా నేను. నా వాక్యం వింటున్నా, నువ్వు మారవా? మారు మనసు పొందవా? నీ జీవితాన్ని మార్చుకోవా? నీ క్రియలను మార్చుకోవా? మందిరానికి వెళ్తూ కూడా, భక్తి చేస్తూ కూడా ఇంకా పాపం చేస్తావా? పనికి మాలవాడే. దేవుడు చాలా కఠినంగా రాస్తున్నాడు. నీకు మామూలుగా ఉండదు శిక్ష. నీకు భూమి మీద శిక్ష ఉంటుంది. నీవు చనిపోయిన తర్వాత శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఎంత మూర్ఖంగా, ఎంత దుర్మార్గంగా పాపం చేస్తున్నావో, ఎంత కఠినమైన హృదయంతో నీ హృదయాన్ని కఠినపరుచుకుని పాపం చేస్తున్నావో, ప్రతిదానికి దేవుడు చాలా కఠినంగా నిర్ణయిస్తున్నాడు. నీ పాపానికి శిక్ష ఏంటో చాలా కఠినమైన శిక్ష వేయటానికి వజ్రపు మొనతో లిఖిస్తున్నాడంట ఆయన. జాగ్రత్త, వజ్రపు మొనతో నీ ప్రతి పాపానికి శిక్ష అనుభవించవలసిందే. ఆ పాపాన్ని క్షమించబడ్డానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఉండగానే నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకు? నువ్వు ఇంకా నీ ఇష్టానుసారంగా జీవిస్తావని కాదు. భక్తి ముసుగులో నీవు రహస్యమైన పాపాలు చేస్తావని కాదు. నీ పాప బ్రతుకు నుండి నిన్ను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు ధారపోస్తే అది నీకు లోకుగా ఉందా? వేలకోలంగా ఉందా? సరదాగా ఉందా? చాలామంది చూడండి, క్రిస్మస్ రోజున, ఈస్టర్ రోజున త్రాగేసి మందిరానికి వస్తూ ఉంటారు. అరే ఎంత దుర్మార్గులు రా మీరు! నీకు అసలు దేవుడంటే ఆ భక్తి, ఆ భయము, ఆ విలువ నీకు తెలుసా? చూడండి, అనేక మంది ఏమో దేవుడంటే ఎరుగున వారు, యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం తెలుసుకొని ఆయన సన్నిధికి వస్తుంటే పుట్టుకతో క్రైస్తవులు అని చెప్పుకుని చాలా మంది చూడండి ఈ రోజున లోకంలో అనేక మందికి హేళనగా, దూషణ పాలుగా జీవిస్తూ ఉన్నారు.
క్రైస్తవులమని చెప్పుకుంటున్న పిల్లలు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి పురుషులు ఎంత నీచంగా జీవిస్తున్నారు, ఎంత భయం లేకుండా జీవిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు ఆయన శిక్షిస్తే చాలా కఠినంగా శిక్షిస్తాడు. జాగ్రత్త, వజ్రపు మనతో రాస్తున్నాడు. జాగ్రత్త. ఏం దేవుడు అంటే లెక్కలేదా? భయపెడతాడు. జాగ్రత్త. దేవుడు ఒకవేళ భయపెట్టడం ప్రారంభిస్తే గడగడ వణికించేస్తాడు. జాగ్రత్త. నేను యవన కాలంలో చాలా బలవంతుడిగా నాకేంటిలే అనుకునేవాడిని. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు నన్ను వణికింప చేశాడండి. కర్ర ఒకటే తక్కువ. నా బలమంతా క్షీణించిపోయింది. ఒక వృద్ధాప్యంలో ఉన్న దశకు నేను వచ్చేసాను. నాకు అప్పుడు అర్థమైంది, దేవుడా నా బలము ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నానయ్యా. నా 18వ ఏటే 80 ఏండ్ల వయసులో ఉన్న వ్యక్తికి ఉండేటువంటి ఆ బలహీనత నాకు ఇప్పుడే వచ్చేసిందా. దేవుడా నన్ను క్షమించయ్యా, నాకు ఒక్క అవకాశం ఇయ్యి, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతానని దేవుని క్షమాపణ అడిగితే దేవుడు నన్ను స్వస్థపరిచి తన సాక్షిగా నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. జాగ్రత్త. ఆరోగ్యం ఉన్నంతసేపు, వయసు ఉన్నంతసేపు నాకేంట్లే, దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా చాలామంది మూర్ఖులుగా జీవిస్తున్నారు. దేవుడు తలుసుకుంటే, ఆయన కళ్ళరు చేస్తే నిన్ను ఎలా వణికించాలో దేవునికి తెలుసు. సమయం ఉండగానే దేవుని దగ్గరికి రండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మహామహిమలో నివసించే ఆ దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకి వస్తే నీకు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు అంటే లోకంగా కనపడుతున్నారు. ఆయన విలువ తెలియట్లేదా? ఈ రోజున ఎంతోమంది దేవుడు అంటే ఎవరు ఏంటని అన్వేషించి అన్ని చూసేసి చివరికి యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన దగ్గరకు వచ్చి భయంతో వణుకుతో బ్రతుకుతుంటే నీకు గర్వమేంటి, నీకు పొగరేంటి? ఆయన నీ కొరకు ఎంత గాయపరచబడ్డారో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన తల మీద మొండ్ల కిరీటం పెట్టి ఆయన్ని హింసిస్తుంటే మన కొరకు ఆయన భరించారు. నీ కిరీటాన్ని మరలా నీకు ఇవ్వాలని, నీ అధికారం మరలా నీకు ఇవ్వాలని నువ్వు తలుసుకుంటే, నేను మందిరానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటే నిన్ను ఆపడం ఎవ్వడతరం కాదు. నేను ఇక ఈ పాపం చేయను, ఈ తప్పు చేయను, ఈ అలవాట్లు నాకు వద్దు చిచ్చి అనుకుంటే నిన్ను బలవంతంగా ఎవడు ఏం చేయలేడు. దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, హేళన చేస్తున్న ప్రజలకి నీ ఒక సవాలుగా నిలబడాలి. నా యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో నా క్రియల్లో నిరూపిస్తానని ఆ పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని మహింపరచవలసిన సమయం ఆసనమైంది. ప్రతి ఒక్కరు కూడా హేళన చేసేవారికి యేసుక్రీస్తు అంటే ఏంటో మన జీవితం ద్వారా నిరూపించాలి. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? నేను ఒకానొకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించే పాపిని, దుర్మార్గుని, వ్యభిచారిని, భయంకరమైనటువంటి త్రాగుడు, భయంకరమైన వ్యసనాలతో నేను నాశనమైపోతున్నప్పుడు యేసుక్రీస్తు నా హృదయాన్ని, నా జీవితాన్ని ఆయన కంట్రోల్ చేసి నా జీవితాన్ని ఏలుచున్నాడు. ఆయన నన్ను ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనంత పరిశుద్ధత నా ప్రభు నాకు ఇచ్చారు. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధుడు, జీవితాలని బాగు చేసే దేవుడు అని ఛాలెంజ్గా మనము మన జీవితం ద్వారా అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి. హేళన చేసేవారికి మన జీవితమే సాక్ష్యం ఇస్తుంది. అపహాస్యం చేసేవారికి యేసుక్రీస్తు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో మన పరిశుద్ధ జీవితం, మన నీతి జీవితం సాక్ష్యం ఇస్తుందండి. హేళన చేసేవారికి నీ సాక్ష్యం ఎలా కనపడుతుంది? ఇంకా హేళన చేసేలాగా ఉందా? ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, క్రైస్తవులు అని చెప్పుకుంటారు, బాప్తీసాలు పొందారు, ఇదేనా యేసుక్రీస్తు మీకు నేర్పించేది? ఇదేనా అని హేళన చేయడానికి అవకాశం ఇస్తున్నావా? లేదంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలిగితే కమాన్ రండి, నన్ను నిరూపించండి అని యేసయ్య సవాలు విసిరినట్టుగా మనం కూడా సవాల్ చేయగలగాలి. నేను ఏ తప్పు చేయను, ఏ పాపము చేయను అన్నట్టుగా ఉండాలి. ప్రియులరా, అన్ని విషయాలలో మనలను మనం నిందారహితులుగా, నీతిమంతులంగా, పరిశుద్ధులంగా, దేవునికి ఇష్టంగా తీర్చిదిద్దుకోవడానికి దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టారు, తన రక్తాన్ని దారపోశారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని వారు కొట్టి ఉమ్మి వేశారంట. ఏం చేశారు? ఉమ్మి వేశారంట. చీ, నేను చూస్తే అసహ్యం అనిపిస్తుందిరా, థూ అని ఉమ్మి వేశారంట. అరే, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటో, గొప్పతనం అంటే తెలియకపోతే 10 మంది ఏదంటే అదే చెయ్యి అనేటువంటి మూర్ఖపు లోకం ఇది. యేసుక్రీస్తు గొప్పతనం తెలియక చాలామంది ఏదేదో వాగుతూ ఉంటారు.
ఏం తెలిసి అలా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా, ఈ రోమా సైనికులందరూ కూడా వీళ్ళు ఒక పిచ్చోళ్ళు అంటోళ్ళు. వీళ్ళు తన అధిపతి ఏం చెప్తే, ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. అందుకే యేసే అన్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని. తెలియక చేస్తున్నారు వాళ్ళు. నీకు తెలుసు, ప్రతిదాన్ని దేవుడు బోధిస్తున్నాడు, ప్రతిదాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇంకా దేవునికి విరోధంగా చేస్తే దేవుడు ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్తున్నారు. లోకం యేసయ్య మీద ఉమ్మి వేసింది. ఎందుకో తెలుసా? నీ మీద వేయవలసిన ఉమ్మి, చి నీ బ్రతుకు ఎప్పుడు మారుతుంది చిచి అని నీ మీద ఉయ్యవలసిన ఉమ్ము యేసు ప్రభు వారి మీద ఊహించుకున్నారు. ఆయన ఏం తప్పు చేయలేదే, ఆయన ఏ నేరం చేయలేదే, ఆయన ఏ పాపం చేయలేదే. ఆయన మీద ఎందుకు ఉమ్మి వేయబడింది? నీ మీద వేయవలసిన ఉమ్మి ఆయన మీద వేయించుకున్నారు. అవమానకరమైన పనులన్నీ చేసేది నీవు, ఉమ్మి వేయించుకున్నది ఆయన. నీకు ఎప్పుడైనా మనస్సాక్షి ఉంటే, పశ్చాత్తాపం ఉంటే, కృతజ్ఞత ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావో తెలుసా? ప్రభువా, నేను అవమానకరంగా జీవించి ఉమ్మి వేయించుకునే స్థితిలో ఉన్నది నేను ప్రభువా, నాకు బదులుగా మీరు ఉమ్మి వేయించుకున్నారు. ఇక నుంచి నన్ను చూసి ఉమ్మి వేసేటట్లుగా నేను ఉండను, గౌరవంగా బ్రతుకుతాను, సభాస్ అనిపించుకునేటట్లు బ్రతుకుతానని బ్రతకాలి. లేకపోతే ప్రభువే నీ మీద ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నానని చెప్తున్నారు. నువ్వు వెచ్చగానే నేను చల్లగానే లేక నులివెచ్చనగా ఉన్నావు గనుక నా నోట నుండి నేను ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్తున్నారు. నీ బ్రతుకు అవమానకరంగా ఉందో గౌరవప్రదంగా ఉందో నీ క్రియలు సాక్ష్యం ఇస్తాయి. నీ క్రియలను ఒకసారి అడుగు, నేను ఏ విధంగా జీవిస్తున్నాను. ఒకవేళ ప్రభు ఆయన రాకడలో నా మీద ఉమ్మి వేసేటట్లుగా ఉన్నానా, నేను గౌరవంగా బ్రతుకుతున్నానా, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా? ఒకసారి ఆలోచన చేసుకో. యేసు ప్రభు వారి మీద వేయబడిన ఉమ్ము నీ కొరకే వేయబడింది. ఎందుకో తెలుసా? ఎంత భక్తి చేస్తున్నావు, చీ అనిపించుకునేటట్లుగానే బ్రతుకుతున్నావు. చీ, నీ బ్రతుక్కి గౌరవం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, మంచితనం అంటే ఏంటో, భయభక్తులు అంటే ఏంటో అర్థం కావట్లేదా? ఒకసారి ఆలోచించి ప్రభుని అడుగు, ప్రభువా నా కొరకు ఉమ్మి వేయబడ్డారు. యేసయ్య ఎంత పరిశుద్ధుడండి, ఎంత మంచి దేవుడండి. ఆయన మీద ఉమ్మేయటానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందండి? కారణం నీవు నేను, మనందరం మన మీద వేయవలసిన ఉమ్మి ప్రభు మీద ఆయన వేయించుకున్నారు. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం. నీకు మనస్సాక్షి ఉంటే, ఏదైనా వాక్యంలో చిన్న బాధకరమైన నిన్ను గాయపరిసే మాట వింటే నీకు కోపం వచ్చేస్తుందే, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నారని ఎప్పుడైనా నీకు అవగాహన కలిగిందా? బుద్ధి జ్ఞానం వచ్చిందా? ఎందరికో లేదండి ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం. నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చారు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే నువ్వు ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించుకోలేవు. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. అయ్యా, నా హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను పొందవలసిన శిక్ష మీ మీద పడింది. నా హృదయ కాఠిన్యాన్ని వదిలిపెడుతున్నాను ప్రభువా. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నానయ్యా. నీవే నా రాజువి, నా హృదయ పరిపాలకుడివి. మీరు చెప్పినట్టుగానే బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం చేసుకుందామా? నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. చిన్న ప్రార్థన చేస్తారా? నాన్న, అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ప్రార్థనలు ఏకీభవించారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఇంతవరకు మనం విన్న వాక్యము ఎంతో సత్యమైనదని, ఎంతో విలువైనటువంటి మాటలని మనం విశ్వసించి మన హృదయంలో వాటన్నిటినీ మనము భద్రపరచుకోగలిగితే మనం ఎంత మాత్రము ఆ నాశనానికి మనము వెళ్ళకుండా దేవుడు తన యొక్క కృప చేత మనల్ని ఆ నిత్య రాజ్యంలోనికి ఆయన నడిపించాలని ఆయన ఆశపడుతున్నారు. నిన్ను శిక్షించాలనేటువంటి ఉద్దేశం ఆయనలో లేదు. నిన్ను నాశనానికి నడిపించాలనేటువంటి ఉద్దేశం ఆయనలో లేదు.
కానీ ఆయన మన కొరకు నియమించిన నిబంధనకు నీవు లోబడాలని చెప్పి మాత్రమే ఆయన మనకు ఈ విధమైనటువంటి కట్టడలను, ఈ విధమైనటువంటి హెచ్చరికలను దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. గనుక దేవుని సన్నిధిలో భారము కలిగి మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని దేవుని వైపు త్రిప్పుకొని, మనం ఎన్నాళ్ళు జీవించినా కానీ ఈ లోకంలో మనకు ప్రశాంతతనిచ్చేది, అనిత్య రాజ్యంలో నెమ్మది ఇచ్చేది ఈ లోకంలో మనం ఏది కూడా పొందుకోలేము. ఎన్నాళ్ళు మనం జీవించినా కానీ ఈ లోకంలో ఏమీ ఉండదు, అంత వ్యర్థమే, కేవలము భ్రమ మాత్రమే. గనుక ఆ పరలోక రాజ్యంలో మనం మరణించిన తర్వాత తీర్పు ఉన్నదని మాత్రము ఎంత మాత్రము మర్చిపోకుండా ఆయన ముందర మనము నిలిచే ధైర్యము మనకు ఉండగలిగితే దేవుడు తప్పక మన యొక్క జీవితాల్ని అనిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనము కూడా మహిమపరచబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందరికో లేని ధన్యతను దేవుడు మనందరికీ కూడా దయచేశాడు. ఎందరో ఈ సమయాన్ని పోగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా వారిలాగానే మార్పు లేని వారికి ఒకవేళ మనం అంటే వారికి మనకి ఎటువంటి వ్యత్యాసం ఉండకుండా మనము అటువంటి నాశనానికి నడిపింపబడి వారుగా ఉంటాం. కనుక అటువంటి నాశనానికి నడిపింపబడుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నీవెల్లప్పుడు కూడా ఆశీర్వాదము పొందిన వారి వ్యక్తి కలిగి, ఎల్లప్పుడూ కూడా నీవు దీవింపబడిన వ్యక్తి వల్లే, ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని చేత రక్షింపబడుచు దేవుని యొక్క విశ్వాసము ద్వారా నీవు జీవించాలని మాత్రమే ప్రభు ఆశపడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో మనము జీవించే వారిగా, క్రీస్తు కొరకు మనం ఎంత మాత్రమో వదులుకోకుండా ఆయనను మాత్రమే వెంబడించే కృపను దేవుడు మనందరికీ దయచేయలాగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మన యొక్క స్వరాలను తెరిచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్న ప్రభువా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా ఇంతవరకు ప్రభువా మమ్మల్ని మీరు ప్రభువా జ్ఞాపకం చేసుకొని మా ద్వారా ప్రభువా యేసు ప్రభువా నీ యొక్క ప్రణాళికను నెరవేర్చాలని, మా ద్వారా ప్రభువా నీ యొక్క చిత్తంలోకి మమ్మల్ని మీరు నడిపించాలని ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రభువా అనేక విషయాలను బట్టి మీకే వందనాలు, స్తోత్రంలో అనేక హెచ్చరికలను బట్టి మీకే వందనాలు. మా జీవితాలు ప్రభువా ఏ విధంగా ఉన్నాయో ప్రభువా మాకు జ్ఞాపకం చేసే విధంగా ప్రభువా నీ యొక్క వాక్య లేఖనుల ద్వారా ప్రభువా నీ యొక్క ప్రభువా దైవజన్యులు పెట్టుకుని ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ నీ యొక్క సహాయం ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాట మతి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ స్థలంలో విత్తబడిన వాక్యానికి మీరు భద్రమేమని అడుగుచున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ప్రభువా నీ వాక్య స్వరమును విన్నారో ప్రభువా వారందరి జీవితాల్లో ఒక మార్పును ప్రభువా ఒక మార్పును మీరు పుట్టింప చేయమని అడుగుచున్నాం. వారి యొక్క క్రియలలో, వారి యొక్క మాటలలో, వారి యొక్క ప్రవర్తనలలో ప్రభువా మార్పు చెందే విధంగా ప్రభువా వారిని ప్రభువా మీరు సన్నిధికి మీరు నడిపించండి. ప్రభువా యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ ఒక్కరు నశించిపోకూడదు ప్రభువా, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు ప్రభువా, ఏ ఒక్కరు ఆ యొక్క నాశనానికి ప్రవర్తన వెళ్ళకుండా ప్రభువా వారందరిని మీరు రక్షించమని అడుగుచున్నాం. ఎందరైతే ప్రభువా తెలియనిక ప్రభువా మీ సన్నిధికి దూరం అవుతున్నారో వారందరినీ మీ సన్నిధికి మీరు నడిపించండి. ఇంకా ఎవరైతే తెలిసి యొక్క పాపములు చేస్తున్నారో వారికంటూ ప్రభువా నీ యొక్క భయాన్ని వారి పట్ల మీరు పుట్టింప చేయండి. ప్రభువా నీ భయము ప్రభువా వారికి మీరు చూపించమని అడుగుచున్నాం. ప్రభువా మీ యందు వారు శ్రద్ధ కలిగి ప్రభువా భయముతోనూ భక్తితోనూ ప్రభువా మీ సన్నిధికి కొరకు ప్రభువా ప్రయాసపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆ విధంగా ప్రయాసపడుతున్న వారికి ప్రభువా మెండైన దీవెనలు మీరు కలిగ చేయండి. వారు ఇంకనూ ఆత్మీయంగా ప్రభువా అభివృద్ధి చెందడానికి మీ కృపను దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి కూడి చేరిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా పేరు చెప్పిన మేము ప్రార్థించుండగా వినిన ప్రతి ఒక్కరు ప్రభువా తమ హృదయంలో ఈ వాక్యమును భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితము జీవించడానికి ప్రతి ఒక్కరికి అటువంటి కృపను మీరు దయచేయండి. కేవలము ప్రభువా ఈ వాక్యమును ప్రభువా వినిన వారు విడిచిపెట్టి వెళ్ళే వారుగా ఉండకుండా ప్రభువా తమ యొక్క జీవితాల్లో ప్రభా మీకంటూ ఒక స్థానాన్ని వారు ఏర్పరచుకొని ప్రభా ఆ స్థానాన్ని ఎల్లప్పుడూ ప్రభా గట్టిగా పట్టుకునే వారుగా ప్రభా మేము కలిగి ఉన్న దానిని ప్రభా ఆ యొక్క రక్షణను ప్రభా మేము ఎల్లప్పుడూ కాపాడుకునే వారుగా మాకు ఉండడానికి ప్రభా అటువంటి కృపను మీరు దయచేసి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క ప్రభా కోడిక ద్వారా, ఈ యొక్క శిలువ ధ్యాన కోడిక ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదం గాను ప్రభా కూడి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా మీకు దీవెనలు గాను ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నాం. ప్రభా ఎవరెవరు ఏ ఆశీర్వాదాలు చేతైతే ప్రభా ఏ ఇబ్బందుల చేతైతే ప్రభా నీ వాక్యమును వింటున్నారో ప్రభా ప్రజలందరి జీవితంలో అటువంటి మెండైనటువంటి దీవెనలు మీరు దయచేయండి. వారికి సహాయాన్ని మీరు దయచేయండి. వారి కుటుంబంలో సమృద్ధి అయినటువంటి కృపను మీరు దయచేయండి. ప్రభా ప్రతి వారి జీవితాన్ని ప్రభా మీ పట్టు ప్రభా మీ తట్టు మీరు త్రిప్పుకోమని అడుగుచున్న ప్రభా
ప్రభా నీ సిలువ తట్టు తిరిపే ప్రభా ప్రతి ఒక్క హృదయాల్ని ప్రభా మీరు ఆకర్షించుకోమని అడుగుచున్న ప్రభా మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ అలాగే ప్రభా ఈ యొక్క కూడికనంతటిని మీరు దేవునికరంగా నడిపించారని మేము నమ్ముచుండగా ప్రభా యేసు ప్రభా మిగిలిన దినములన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభా ఇంకా ఆశీర్వాదకరంగా మిగిలిన దినములన్నీ జరగడానికి మీ కృపను దయచేసి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వార్తలో ఉన్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.